అసలు అక్కడ ఏమైంది అనే అంశం కూడా తెలియదు అతనికి. పాపం అతన్ని కొట్టి చంపేయడం జరిగింది. రాక్షసులు. కానీ ముస్లిమ్స్ మెయిన్గా హిందూ ఆలయాల వద్ద పూలు, కొబ్బరికాయలు, అగరబత్తులు అని చెప్పి ఇట్లా అన్ని దేవునికి పెట్టేటే అమ్ముతున్నారు. వాళ్ళే ఒప్పుకున్నట్టు, వాళ్ళ దేవుడు పవర్ లేదు. తుంగతుర్తి ఎమ్మెల్యే పూజారి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అతను ఏమన్నాడో కూడా తెలియదు అని చెప్పి ఒక 2-3 బూతులు వాడడం జరిగింది. బైబిల్ ఎక్కిన పందె. క్రైస్తవులకి కులం ఉందా? వన్స్ యు ఆర్ జంప్ ఇన్ టు క్రిస్టియానిటీ, డోంట్ టాక్ అబౌట్ క్యాస్ట్. సో ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభావనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మనతో పాటు నిజంగా ప్రత్యేక అతిథి అని చెప్పొచ్చు. హిందూ ధర్మం గురించి, భగవద్గీత గురించి, భారతీయ సంస్కృతి గురించి సోషల్ మీడియా వేదిక కావచ్చు, సభల వేదిక కావచ్చు, కోట్లాది మందికి అవగాహన కల్పిస్తున్నారు, యువతని ఆలోచింపజేస్తున్నారు. సో మనతో పాటు అభయ్ యువసేన ఫౌండర్ మనతో ఉన్నారు, రాధా మనోహర్ దాస్ గారు. సో ముందుగా ఛానల్లోకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ వెల్కమ్ సార్. హరే కృష్ణ. ముందు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నేను రీసెంట్గా మీద ఒక వీడియో చూసిన సార్. ఫోన్లో గొర్రె 1, గొర్రె 2, గొర్రె 3 అని ఉన్నాయి. సో ఆ లిస్ట్ ఎంతవరకు వెళ్ళింది సార్? అట్లా కౌంటు ఎక్కడి వరకు ఉంది? ఇప్పుడు చూద్దాం మనం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నువ్వు అడిగిన ప్రశ్నకి చెక్ చేద్దామే సరదాగా. అంటే ఎన్ని పేర్లతో ఉన్నాయి? చూద్దాం సరదాగా. గొర్రె అని కొడితే, తెలుగులో గొర్రె అని కొడితే 566 వచ్చినాయి. ఇది తెలుగు గొర్రె. ఓకేనా? ఇంగ్లీష్లో గొర్రె అని కొడితే, ఇంగ్లీషులో గొర్రె 29. పిఏపిఐ పాపి తెలుగులో 856. ఓకే. పిఏపిఐ పాపి ఇంగ్లీషులో 334. అది. సో ఇట్లా అంటే అది కాల్ చేసిన వాళ్ళందరితో మాట్లాడి సేవ్ చేసుకుంటారు అంతే కదా. లేకపోతే ఎలా తెలుస్తుంది? ఓకే. వీళ్ళందరితో మాట్లాడేనే కదా. వాళ్ళ పేరు ఉంది కదా చూడు ఇక్కడ. పాపి పోరంబోక్ ప్రసాద్, గోదావరి గొర్రె ఉదయ్ కిరణ్, నంద్యాల పాపి శ్రీనివాసరావు, నెల్లూరు పాపి ధనియాల రాజేష్, బళ్ళారి పాపి శశికుమార్, బొంబాయి పాపి రాములు, బోక్ బైబిల్ పాపి విక్రమ్, విజయనగరం గొర్రె ప్రసన్నబాబు, పాపి 1, పాపి 12, పాపి 14, పాపి 5, పాపి 7. ఓకే. సో బోర్ కొట్టినప్పుడు ఎప్పుడైనా గొర్రె అని సెర్చ్ చేసి ఎవరికొకరు కాల్ చేసి రామనామ సంకీర్తన ఏమన్నా వినిపించడం ఇట్లా మీకు ఇందాక నేను చూసిన ఒకటి కాల్ చేస్తే కూడా అంటే వాళ్ళు నాకు కాల్ చేయాలి తప్ప నేను ఎవరికి కాల్ చేయలేను. ఎందుకంటే నా చూడు హిస్టరీ నా మిస్డ్ కాల్స్ ఇన్ని ఉంటాయి. ఇందులో 2025 నేను ఇంకా ఆన్సర్ ఇవ్వాల్సిన మిస్డ్ కాల్స్ 2025 సెప్టెంబరు, 2025 అక్టోబరు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి ఉన్నాయి ఇంకా ఇప్పటి వరకు. ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు రిప్లై ఇస్తాను. ఓకే. అది ఎన్ని నెలలైనా అప్పుడు కాల్ చేశారని అడుగుతాను అంతే. గురుగారు రీసెంట్గా ఒక తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ అని చెప్పి ఒక పూజారి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అతను ఏమన్నాడో కూడా తెలియదు అని చెప్పి ఒక 2-3 బూతులు వాడడం జరిగింది. అవును, చూసారా? అది వీడియో ఎట్లా స్పందించారు? చూసా. ఏమంటారు, ఎట్లా స్పందిస్తారు మీరు? అవి పెద్ద విషయం ఉంది. మనం ఏం ఆశ్చర్యపోకలు. ఒక పంది ఎప్పుడైనా శుభ్రంగా ఉండే ఆశ్చర్యపోవాలి తప్ప ఆల్రెడీ పంది బుర్రలో ఉంటే స్టన్ అయ్యేది ఏముంది? బైబిల్ ఎక్కిన పంది అట్లే ఉంటుంది. పెద్ద విషయం ఉంది. ఆల్రెడీ నిన్న జోక్ ఏంటంటే వాడు గొర్రె అని వాడి పేరు చెప్తుందా? చెప్పట్లేదు. సామ్యాలు అంటే మార్చుకున్న తర్వాత అంటే ఇంతకు ముందు హిందూ దేవుల్ని నమ్ముకునేవారు. అది పాయింట్ కాదు. నువ్వెవరు ఇప్పుడు ఇంతకుముందు నువ్వు ఏదో జాబ్ చేసేవాడివి అనుకుందాం. ఓకే. ఇంతకుముందు మీకు షాప్ ఉండేది అనుకుందాం. ఇంతకుముందు నువ్వు ఇంకేదో చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసావు అనుకుందాం. ఇప్పుడు నువ్వెవరు? ఇప్పుడు నేను జర్నలిస్ట్. అంతే కదా. చూడాలండి, దాని గురించే మాట్లాడు. ఓకే ఓకే. అంటే నేనేమన్నా అంటే మత మార్పిడి చేసుకొని వెళ్ళారు కదా, అట్లా చూడొచ్చు అంటారా? లేదంటే కాదా, నువ్వెవరు? హూ ఆర్ యు? యు ఆర్ జర్నలిస్ట్. ఓకే. హూ ఇస్ హీ? గొర్రె. సామ్యుయల్ మీన్స్ గొర్రె. ఒకటే మాట. ఓకే. ఇప్పుడు ఈ ఆశీర్వచనం ఎవరెవరికి చేశారు? అసలు ఈయన
ఈయన సంబంధం లేదు కదా. ఈయన ఇన్వాల్వ్మెంట్ లేదు అసలు, ఈయన అక్కడ ఇప్పుడు అతను ఆ సభలో ఉన్నాడు. అంతే. ఈ ఆశీర్వచనం ఎవరికి చేశారు, ఎవరు చేశారు? ఒక పూజారి వేరే ఒక ఎమ్మెల్యేకి చేశారు. సో మధ్యలో ఈ దరిద్రం ఎక్కిన వ్యక్తికి ఏమొచ్చింది? ఇప్పుడు ఉర్దూలో ఏదో మాట్లాడుకున్నారండి ఎవరో, మనకు తెలీదు, అర్థం. మనం ఏం చేయాలి? సార్ ఏంటి సార్ అది అని అడగాలి. అవును, మన నోటికొచ్చింది చెప్పకూడదు కదా. అవును కదా. అవును, అర్థం కానప్పుడు అడిగి తెలుసుకుంటే ఏమన్నారనే భావం తెలుస్తుంది కదా. ఇప్పుడు నోటికొచ్చింది వాగి ఈ బొగడా బైబిల్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ నేను పెద్ద డాష్ అంటే ఎలా నువ్వు మళ్ళీ కులం తెస్తావంటారా సిగ్గు లేకున్నాను? క్రైస్తవులకి కులం ఉందా? క్రైస్తవులకు కులం ఉందా? లేదు. మళ్ళీ కులం ఎత్తావంటే సిగ్గు లేకున్నాను? వన్స్ యు ఆర్ జంప్ ఇన్ టు క్రిస్టియానిటీ, డోంట్ టాక్ అబౌట్ క్యాస్ట్ అన్లెస్ యు ఆర్ ఎ స్టూల్ మైండెడ్ పిగ్ కదా. దరిద్రం చెప్పనా, ఇక్కడ ఇదే కాదు. మొన్న చూడు శాసన మండలిలో ఏపీలో ఆయన పేరేంటి? మోషన్ రాజు. మీరెవరు అంటే ఏం చెప్పాలి? ధైర్యంగా సార్ మేమంతా హిందువులకే పుట్టాం, సరే మధ్యలో ఈ పుస్తకం మాకు ఎక్కింది, మేము మతం మారి అంటే అయిపోతుంది కదా. అది మానేసి మేము హిందువులం అంటే దాని మీద మీమ్స్, దాని మీద రీల్స్ ఏంటవి? ఆఫ్టర్ ఫ్యూ మొమెంట్స్ మా పీసుని నమ్ముకోండి, వాడే నిజమైన గొర్రె అని ఏదో వీడియో. నా పాయింట్ ఏంటంటే ఎవడైనా మతం మారడం వాడి వ్యక్తిగతం. అవును. నువ్వు రాత్రి బిర్యానీ తిని ఎవడవుతాడు నిన్ను? మేము ఇప్పుడు పండ్లు తిన్నాం అంతే, మాకంతే. నువ్వు బిర్యానీ తిని మేము ఆపుతావా? నువ్వు లేకపోతే నువ్వు ఏదన్నా ఉప్మా తింటే మేము ఆపుతాం. అది నీ వ్యక్తిగత డిసిషన్ వాళ్ళది, అంతే. అది నీ డిష్యూ నీ డిసిషన్. అవును, నీ డిష్యూ నీ డిసిషన్, దాంట్లో మా ప్రమేయం ఏం లేదు. అలాగే నీ మతం నీ వ్యక్తిగతం. నువ్వు గొర్రెలో ఉండు. ఇప్పుడు ఆ పంతులు ఎవరైతే ఆశీర్వచనం ఇచ్చాడో ఆయన ఏసు ఎవడ పుట్టాడో తెలదో, ఆడి బాబు ఎవడా చెప్పండి అలా అంటే ఒక క్రైస్తవుడు రియాక్ట్ అయితే విల్ సపోర్ట్ శామ్యూల్. అవును. తొంగతొత్తి లేదా తొంగలో తొక్కబడతారు కాలంలో కదా. అవును. అయితే ఎవరో కామెంట్ పెట్టారు. ఏం పెట్టారంటే మన హిందువులు వెరీ డాష్ గాళ్ళు, మళ్ళీ ఎలక్షన్ వచ్చాక ఇన్ని మాట్లాడినోడు బొట్టెట్టుకుని తలకింత ఇచ్చేస్తే మళ్ళీ తలమారి స్నేహితులు ఓట్లేస్తారు అన్నారు. సో కాబట్టి విషయం ఏంటంటే ఫస్ట్ అది నిజమంటారా గురుగారు? అది ఇప్పుడు ఆయన వచ్చి బొట్టు పెట్టుకొని హిందువుల దగ్గర ఓట్లు అడిగితే హిందువులు ఓట్లు వేసి మళ్ళీ ఎందుకు మర్చిపోతారుగా? హిందువులు మర్చిపోరు కదా. ఇప్పుడు మాట్లాడిన అన్ని అలా చాలా చూసాం కదా. చాలా చూడలేదా మనం? అవును, అవును, చాలాసార్లు చూడలేదా? చాలా చూడలేదా? ఇప్పుడు నేను ఈ పుస్తకం ఎందుకు పెట్టానంటే అతను అలా మాట్లాడితే అతను నేను తిట్లే గమనించా. అవును. ఈ తుంగతుర్తి ఎమ్మెల్యేనా అతను? అవును, అవును, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ని మనం ఏం తిట్టలే. ఎందుకు తిట్టలేదు? అతను అలా బిహేవ్ చేయడం న్యాచురల్ అంటున్నాను నేను. ఓకే. ఎందుకంటే 2 రీజన్స్ ఉన్నాయి. డిసీజ్ కారణం అతని పార్టీ, డిసీజ్ కారణం అతని మతం. అంతే. అతను మామూలుగా మంచోడే. అతను ఇది ఎక్కకపోతే అతను మంచోడు కదా. ఎక్కిన తర్వాత ఎవడో దిగజారుతాడు. తెల్ల బట్టలు వేసుకున్నాడు, మంచి వ్యక్తి, బురదలో దిగాడు. ఉంటారా అదే తెలుపు? ఉండదు. ఈ బైబిల్ బురద, పార్టీ బురద, 2 బురదలు. అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇందులో ఏముంది అని. ఏముంది చూడు కాలితే. ఓకే. ఏ సర్టిఫికెటే కాలితే చదువు. అదే అనుకున్నాను, నేను దాన్ని రౌండప్ చేసి. అనుకునేదేం లేదా, నువ్వు చదివితే ఇది ఏ సర్టిఫికెట్ అని నీకు అర్థమైపోతుంది. ఏ సర్టిఫికెట్లో ఏముంటుందో అదే ఉంటుంది. కాలితే చదువు, పేజీ ఇస్తా, జస్ట్ 5-6 లైన్ చదువు. ఇది ఏ బుక్ అని నీకు అర్థమైపోతుంది. ఓకే. ఒకే తల్లికి పుట్టిన 2 ఆడపిల్లలు కలరు. వారి ఊరు యెహోవైన నేను పెండ్లాడిన నా భార్యలు. పెద్దదాని పేరు ఒహోలా అయ్యయు సమర్య, రెండవ దాని పేరు అహోలిబా అయ్యయు జరెపుమంట జెరూసలేం. వీరి ఊరు ఐగౌతున ఐగౌతున
యువతులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారులు అని అయిరి వారిద్దరా గురుగారు వారిద్దరు వ్యభిచారులు అయిరి యెహోవా పిల్లలు. అదే వారిద్దరు అతను పెళ్లి చేసుకున్న ఇద్దరు కూడా ఓకే. ఇక అక్కడ పురుషులు యెహోవానైనా నా భార్యల చునుములను నలిపిరి వారి ఎలప్రాయ చుములను ఏం నలిపారో చెప్పిన తర్వాత కూడా ఇంకా చదువుతూ అంటే సో అట్లా అది మన సొంతం కాదు, వాళ్ళ బుక్లో ఉన్నదే. అది ఎక్కిన తర్వాత వీళ్ళు ఇట్లా అవుతున్నారు. భరతమాతకి ఎంత భర్తలు అన్నాడు ఒకడు, విజయ్ కుమార్ గారు. అవును. వాళ్ళ నాన్న పేరు పట్టాభిరామయ్య ఏదో. ఆడెవడు పుట్టాడు, ఎక్కడ వాళ్ళకే పుట్టాడు. సతీష్ ఎవరు, ఇక్కడ వాళ్ళకే పుట్టాడు. వీళ్ళు అంతా అనిల్ ఎవరికి పుట్టాడు, ఇక్కడ వాళ్ళకే పుట్టాడు. హిస్టరీ చూస్తే ఇప్పుడు పేరు చూడు. మీ డాడీ పేరేంటి? మీ డాడీ ఎందుకు, వాడి పేరేంటి? సాంబ శివరావు ఎవడో పుట్టాడు, అంతే. సతీష్ ఎవరికి పుట్టాడు, అనిల్ ఎవరికి పుట్టాడు. నీతి లేని వాడికి క్రైస్తవం బెస్ట్ ప్లాట్ఫామ్ నాన్న. సిగ్గు ఎగ్గు లేని వాడికి బెస్ట్ ప్లాట్ఫామ్ క్రైస్తవం. నీతి ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడు మనం ఉన్నాం నాన్న, నువ్వు నేను ఇక్కడ 10 మంది దాకా ఉన్నాం, మోర్ దెన్ 10%. మనం ధైర్యంగా చెప్తాం, బొగడా బైబిల్లో పేర్లు మాకు అక్కర్లేదు అని మనం చెప్తాం. వాళ్ళని చెప్పను, చెప్పలేరు. హిందూ గ్రంథాల్లో పేర్లు మాకు అక్కర్లేదు, హిందూ మతంలో ఉండే క్యాస్ట్ మాకు అక్కర్లేదు, ఆ క్యాస్ట్ మీద వచ్చే రిజర్వేషన్ మాకు అక్కర్లేదు, అసలు హిందువుల ద్వారా వచ్చే ఈ శరీరం మాకు అక్కర్లేదు అని పౌరుషం ఉన్నోడైతే గురుగారు మీరు ఇలా అంటుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది గురుగారు. చాలా వరకు ఇప్పుడు బయట ఆలయాల దగ్గర బయట ఉండే షాప్స్ అవ్వచ్చు, లేకుంటే చాలా వరకు కూడా వేరే మతానికి సంబంధించిన వాళ్ళు అక్కడ పెట్టుకొని ముస్లిమ్స్ చాలా ముస్లిమ్సే, క్రైస్తవులు కూడా చాలా తక్కువ ఉంటారు. వాళ్ళన్నా కొంచెం నేను ఆ గుడి పోదని అనుకుంటారేమో, కానీ ముస్లిమ్స్ మెయిన్గా హిందూ ఆలయాల వద్ద పూలు, కొబ్బరికాయలు, అగరబత్తులు అని చెప్పి ఇట్లా అన్ని దేవునికి పెట్టేటే అమ్ముతున్నారు. సో వీళ్ళు హిందూ దగ్గరికి వచ్చే వరకు మాత్రం మేము హిందూ ముస్లిము అట్లా అని చెప్పి వేరుగా చూస్తూ ఉంటారు. మీరు ఏం చెప్తారు గురుగారు? అంటే వాళ్ళ తప్పే ఉంది. ఇప్పుడు వాడు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా గుడి దగ్గర లేదా దేవాలయం లోపల వాళ్ళు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేస్తున్నారు అంటే వాళ్ళే ఒప్పుకున్నట్టు. వాళ్ళ దేవుడు పవర్ లేదు, కూడు కూడా పెట్టలేడు కాబట్టి మన దేవుడి దగ్గరికి వచ్చారు, అంతే, సింపుల్, అంతే. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ చెప్పేశాం. దీని కింద కామెంట్ ఏమవుద్దంటే, మరి ముస్లిం కంట్రీలో హిందువులు పనిచేస్తున్నారు, క్రిస్టియన్ కంట్రీలో హిందువులు పనిచేస్తున్నారు కదా అని మనకు పుట్టిన కొండగోరులు కింద కామెంట్ పెడతారు. ఇప్పుడు ముస్లిం కంట్రీలో పనిచేసే హిందువులు, క్రిస్టియన్ కంట్రీలో పనిచేసే హిందువులు దైవ సంబంధమైన పని చేయడానికి వెళ్ళలేదు. అవునా? వాడు ఏదో కూలి పని చేయడానికో, లేకపోతే ఇంజనీరింగో కంప్యూటరో ఇంకోటో చేయడానికి వెళ్ళాడు కదా. స్పిరిచువల్ వర్క్ కాదు అది, అవునా? ఫిజికల్ వర్క్. బోత్ ఆర్ నాట్ సేమ్. గురుగారు ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది కదా, హలీం అని చెప్పి, చైత్ర మాసం ఇది. అంటే ఇప్పుడు వాళ్ళది నేను అనేది హలీం అని చెప్పి వాళ్ళది ఒక ఐటెం ఉంది, డిష్. సో దానికి హిందువులు ఎగబడి తింటారు. ఐటెం గాళ్ళు అంతే, హిందువులు కాదు, ఐటెం గాళ్ళు అంటారు. ఆ ఐటెంకి హలీం తినేటోళ్ళు. హలీం ఎవరితే వాళ్ళ ఫుడ్ వాళ్ళు తింటారు, నీకెందుకు? పోనీ నువ్వు ఆ పక్కనే నువ్వు పులిహార దద్దోజన స్టాల్ పెట్టు, ఎంతమంది ముస్లిమ్స్ వచ్చి తింటారో చూడు. రారు. డైరెక్ట్ ఓపెన్గా చెప్పచ్చు. వాళ్ళు అసలు మన సైడ్ కూడా చూడరు వాళ్ళు. ఇప్పుడు ఎవరు మారాలి? మతం మారినోడు ముస్లిం అయ్యాడు, మతం మారినోడు క్రిస్టియన్ అయ్యాడు. ఓకే. స్ట్రాంగ్గా నా పూర్వీకులు త్యాగం చేస్తేనే, నా పూర్వీకులు ఫైట్ చేస్తేనే నేను హిందూగా ఉన్నాను, నేను ఇలాగే జీవిస్తాను, ఇలాగే మరణిస్తాను అనుకున్నవాడు హిందూగా ఉన్నాడు. నీతి లేనివాడు హలీం షాప్ దగ్గర ఉన్నాడు, అంతే ఉంది, అంతే. సో ఇప్పుడు మన హిందువులలో కూడా ఐక్యం లేకుండా పోతుంది గురుగారు. అంటే ఇప్పుడు ముస్లిమ్స్లో అవ్వచ్చు, వేరే ఇప్పుడు క్రిస్టియన్స్లో అవ్వచ్చు, ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా కులాలు ఉన్నాయి. వాళ్ళు కూడా దుదేకులు అని చెప్పి, తుర్కులు అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు, మన దాంట్లో కూడా ఉన్నాయి. కానీ ఏదైనా ఒక అంశం వచ్చేసరికి వాళ్ళందరూ ఏకమైపోయి మేము ముస్లిమ్స్ మీద నిలబడతారు. కానీ హిందువుల దగ్గరికి వచ్చేసరికి నిలువుదారులు అని చెప్పి, అడ్డదారులు, అడ్డబొట్టుదారులు అని చెప్పి వీళ్ళు ఇట్లా సపరేట్ అవుతారు. కులాలు అని చెప్పి మళ్ళీ నిజంగా దాంట్లో స్లాంగ్ బట్టి కూడా మన వాళ్ళు విడిపోతారు. ఇదంతా ఈగో, అంతే. ఇప్పుడు ఒక పాట ఉంది నాన్న, ఒక పద్యం ఉంది, ఏ దేశమేగిన ఎందుకు ఆలిండ పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం, తెలుసు కదా. కానీ కొంతమంది దరిద్రులు ఇతర దేశాల్లో ఉద్యోగానికి వెళ్ళి వాడు మన దేశం యొక్క గొప్పతనాన్ని అక్కడ చాటడం మానేసి వాడు కుల సంఘం పెడతాడు అక్కడ.
కదా, అవును. సిగ్గుచేటు కదా. కాబట్టి హిందువులు మారితే దునియా మొత్తం మారుతుంది అంతే. ఇంకా ఫస్ట్ మనమే మారాలి. ఎవరి దగ్గర చర్చించాల్సిన అవసరం ఏ లేదు, అవసరం. వాళ్ళ పైన విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకు మనకేం పని చెప్పు. పాపం ముస్లిమ్స్ వాళ్ళ బుక్లో ఏముందో అది ఫాలో అవుతున్నారు. ప్రపంచాన్ని చక్కగా బోల్డెన్ భాగాలుగా చేసి వారి ప్రాబల్యాన్ని పెంచుకుంటూ కొత్త కొత్త దేశాలని కొత్త కొత్త జనాన్ని వారు సృష్టి చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు వాళ్ళ పుస్తకం ప్రకారం వాళ్ళు కూడా కొత్త కొత్త దేశాలని సృష్టిస్తూ ఉన్న పాత సంస్కృతులను అవి నశింపజేస్తూ వాళ్ళు ఫాలో అవుతున్నారు. మొన్న వాడెవడో పాస్టర్ చెప్తున్నాడు, అది రామారావు వీధి అని ఉంటుంది, మీరు ఆ పేరుతో పిలవకండి. మరి ఏమని పిలవాలి? 2 చక్రం మీద ఎలాడదీసిన 3 మేకులు పీక్కోలేనాడు వీధి అని పెట్టాల. ఇప్పుడు హిందువుల పేర్లు వద్దు, హిందువుల పద్ధతులు వద్దు, మరి హిందువులు ఇచ్చిన శరీరం ఎందుకురా? నేల శరీరం వదిలేసి చాలు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ, ఎంతమంది ఉన్నావు? 1 2 3 4 5 6 7 8 9 10 11. 11కి మనకి బోల్ సంబంధం. అక్కడ ఇలాగే లెక్కెట్టాను వైజాగ్లో, అప్పుడు 11 వచ్చింది. సరే, మొత్తానికి ఈ 11 మంది మనం అందరం గుళ్ళో కూర్చుని నా పూర్వీకులు ముస్లిమ్స్ కాదు, నా పూర్వీకులు క్రైస్తవులు కాదు అని మనం పబ్లిక్లో చెప్పగలం. చాలా గర్వంగా ధైర్యంగా రాజ్యాంగబద్ధంగా శాస్త్రబద్ధంగా ఆత్మసాక్షిగా అవర్ యాన్సెస్టర్స్ ఆర్ నాట్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్ అని చెప్పగలం. ఎవరైనా ముస్లిం క్రిస్టియన్ని చెప్పండి, వాళ్ళ పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పండి. అవ్వదు. కాబట్టి నీతి లేని వాళ్ళు క్రైస్తవులుగా మారారు, భీతి కలిగిన వాళ్ళు ముస్లిమ్స్గా మారారు. ఒరిజినల్స్ ఇలా ఉన్నారు అంతే. గురుగారు, నేను మొన్న ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక కామెంట్ చేసిన, భారతదేశంలో పుట్టే ప్రతి ఒక్కరు హిందువులే, తర్వాత మత మార్పిడి వల్ల సున్నత అని చెప్పు ఇంకా ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళు మతాలు మారుతున్నారు అంతే తప్ప భారతదేశంలో పుట్టే ప్రతి ఒక్కరు హిందువులే అంటారు. ఏమంటారు? నిజమేగా. ఈ మాట నాది కాదు, నీది కాదు, ప్రాక్టికల్. అతని పేరేమిటండి? కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ మొహమ్మద్ వాళ్ళే ఓపెన్గా చెప్పారు. శివుడికి అభిషేకం కూడా చేసి మరీ చెప్పారు. 7 తరాలు వెనక్కి వెళ్తే మా పూర్వీకులంతా హిందువులే, అప్పుడు ఏదో మెడ మీద కత్తి పెడితే అలా అయ్యాం అంతే. గురుగారు, ఇప్పుడు వేములవాడ ఆలయంలో శివుని ముందే వీళ్ళ మసీద్ అక్కడ దర్గా ఉంటుంది, అది దాని గురించి తీసేశారంట. అంటే ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అవుతుంది బయట. అంటే ఇన్ని రోజులు కూడా ఎంత తీసే అన్న అది మన స్టోరీ చెప్పినప్పుడు కూడా అక్కడ ఎవరో వచ్చి మూత్ర విసర్జన చేయడం వల్ల అక్కడ ఉంచారని చెప్పని అన్నారు కదా, అది అట్లా. అంటే ఆ శివుడి మీద వాడెవడో అప్పటి కాలంలో ఒక పంది మూత్ర విసర్జన చేస్తే వాడిని అక్కడ వాళ్ళు చంపేస్తే ఆ దరిద్రుడిది అక్కడ సమాధి కట్టారు. శివాలయంలో శివం ఉండాలి, అప్పుడు శవం ఎందుకండి కదా. అవును. పోనీ ఇప్పటికైనా తీశారు, గుడి ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ ఆ దర్గా అయితే తొందరగా అక్కడి లేపుతున్నారు. ఇప్పుడు అదే మొత్తం అక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోట కడుతున్నారు తొందరగా. అర్థమైందా? తొందరగా కడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు దర్గా కట్టుకోవచ్చు, మసీదు కట్టుకోవచ్చు. నిన్నెవడ వెళ్ళమన్నాడు రా పోరంబోకు. మొన్న ఒక ముస్లిం చెప్తున్నాడు, దేకో 50% ఏ దర్గాకో అని చెప్పి హిందువులే వస్తారు. గురువుగారు, ఇంకొకటి మా పిల్లలు పిల్లలు భయపడుతున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి తాయితులు కట్టించుకుంటున్నారు. ఎట్లా చూడవచ్చు దాన్ని? అంటే ఎంతవరకు కరెక్ట్? మన దగ్గర కూడా అంత మంచి ఉందన్న, బాబా దగ్గరికి వెళ్తేనే ఇది న్యాయమైతుంది. ఇప్పుడు అజ్ఞానం. ఇప్పుడు ఒక గుడి ఉంది, గుడిలో పూజారి అడుగు పెట్టాలంటే స్నానం చేసే రావాలి. అవును, కన్ఫర్మ్ కదా. బాహ్య శుద్ధి, మంత్రం చెప్పి నియమాలు పాటిస్తాడు, అంతఃశుద్ధి. ఇది గుళ్ళో ఉండే వ్యవహారం. దర్గా అంటేనే శవం కదా, పడుకోబెట్టిన శవం ఉండే దర్గా.
అక్కడికి వెళ్తే నీకు మహిమ, అక్కడికి వెళ్తే నీకు పవర్ ఏమొస్తుంది? కాబట్టి బుర్రలేని హిందువులు వెళ్తారు అంతే. అంతే. దర్గాకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా బుర్రలేని హిందువులకి వెళ్తారు అంతే, బుర్రలోనే వెళ్ళరు. గురుగారు, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడినట్టయితే అక్కడ చాలామంది అక్కడికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం కావచ్చు, దేవుణ్ణి రీల్స్లలో చూపించాలని చెప్పి చాలామంది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వీడియోస్ చేస్తున్నారు. ఏమంటారు అట్లాంటి వాళ్ళని? అక్కడ వీడియోస్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు. అక్కడికి వెళ్ళి కొంతమంది అంటే తెలుసో తెలియకుండా మరి మన హిందువులే మాటలు జారుతున్నారు కొంతమంది. నేను ఇక్కడ భిక్ష పెట్టుకుంటున్నాను అని చెప్పి. అవును, అదే అంటున్నా నేను. కొందరు మనం వాళ్ళ పేర్లు మనకి గుర్తులేవు, కానీ అందులో ఆడవాళ్ళు ఉండడం ఇంకా దురదృష్టకరం మోస్ట్లీ. గురువు గారు, ఇప్పుడు అది దీనికి కారణం ఏంటి? అది నీ ప్రశ్న. దానికి కారణం BALUPU, బలుపు. అందువలన అక్కడ వాళ్ళకు వచ్చింది మలుపు. అవును, అవునా? అవును. కేవలం భగవంతుడి దగ్గర ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి, అవును, భక్తిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, సహజంగా ఉండాలి. ఓకే కదా. అతి చేసావంటే మతి లేనట్టే కదా. అప్పుడు నీ గతి దుర్గతే కదా. అవును. కోతి చేస్తా, పొగరు, బలుపు, వినయంగా ఉంటే చాలు. అవును కదా. కొండ కిందకొచ్చి కొన్ని ఏదో మేము ఇలా కొండ మీదకి వెళ్ళాం అని చెప్పుకోవచ్చు. ఆ రోడ్డు బోల్డ్ అన్నీ ఉన్నాయి, అలిపిరి నుంచి అంతా రోడ్డు ఉంది, వెళ్ళు, నడుస్తూ వెళ్ళాం కాలినడక అని చెప్పి వాళ్ళు నువ్వు ఆ మెట్ల మీద అక్కడ రీల్స్ చేస్తే అది వెంకటేశ్వర స్వామి గురించి అన్నమయ్య ఏమన్నాడో ఓ రీల్లో చెప్పు. ఓకే, నీకేమనిపించిందో చెప్పు. ఓకే, అది మానేసి చెప్పొచ్చు బట్ కదా. నువ్వు బుద్ధి లేకుండా తిరుమలలో కేకులు కోసి కేకలేసి రీల్స్ చేసి ఇవి అతి చేయకూడదు కదా. అవును. బీ స్పిరిచువల్. నువ్వు ఎవడైనా సరే బీ స్పిరిచువల్, బీ దట్స్ ఇట్. బయట ఎంతసేపు మనం ఫోన్స్ వాడుతున్నారో చేసేటవన్నీ చేస్తున్నారు. కనీసం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అయినా కూడా ఇలాంటి జరగకూడదని ఇంకేం చేస్తే బాగుంటుందని అడిగావు అనుకో, ఏముంది, ఎవడైనా సరే కొండ మీదకి సెల్ల పట్టుకెళ్ళకుండా ఉంటే అయిపోతుంది అంతే. ఇంకా బెటర్ ఆప్షన్ అంటే గురుగారు, టోకెన్ ఇచ్చేటప్పుడు అవ్వచ్చు, లేకుంటే స్టెప్స్ ఎక్క దగ్గర అవ్వచ్చు, ఫోన్ అక్కడే తీసేసుకుంటే అదే చెప్తున్నాను నేను, మంచి ఆప్షన్. ఇప్పుడు వాళ్ళు కొండ కింద సెల్ క్లోజ్ అయిపోయింది, ఇంకేముంది. అవును, అంతే. ఇంకా అసలు ఇట్లాంటివి ఏమి జరగదు. మొత్తం మనశ్శాంతి, మొత్తం మనశ్శాంతి, అంతే కదా. సో ఇప్పుడు గురుగారు ఇంకొకటి, హిందూ ఆలయాల వద్ద దాడులు చూసుకున్నా, లేదంటే మొన్న ఢిల్లీలో ఒక దారుణమైన ఘటన చూసినాను. నిజంగా చాలా బాధ వేసింది అది చూసినప్పుడు. అతనికి అసలు అక్కడ ఏమైంది అనే అంశం కూడా తెలియదు అతనికి. పాపం అతన్ని కొట్టి చంపేయడం జరిగింది. ఈ ఒక 35 మంది ముస్లిమ్స్ వరకు కూడా. చిన్న జస్ట్ ఒక వాటర్ డ్రాప్స్ పడ్డే చిన్న పాప ఆడుకుంటుంటే అని చెప్పి. ఎట్లా అనిపించింది గురుగారు? ఏం చెప్తారు అట్లాంటి సంఘటనల గురించి? చెప్పేదే ఉందనా, రాక్షసులు ఎప్పుడూ అలాగే ఉంటారు. దురదృష్టకరం అతన్ని చంపడం, అది కారణం లేకుండా చంపడం, అది కూడా ఏదో చిన్న బిడ్డ వాటర్ బెలూన్ ఇస్తే ఆ నీళ్లు పడ్డందుకు. ఇక్కడ జోక్ ఏంటంటే, ఎవరైతే అతన్ని చంపడానికి కారణమైందో ఆ రాక్షసి ఇప్పుడు ఏడుస్తూ వీడియోలు చేయడం. అవును, ఒకటి. వాళ్ళు ఇల్లులు కూల్చేశారు. ఈ రాక్షస సంతతి ఇక్కడ చందాలు వదిలేస్తున్నాయి, ఒక ప్రాణం తీసేసి. చందాలు ఇచ్చే ఎదవలు మన ఎదవలు కూడా ఉండొచ్చు, అది వేరే కథ. విషయం ఏంటంటే, కోవాబన్ను విషయంలో అతను సంకనాకిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇతని విషయంలో ఎందుకు మాట్లాడలే? నిజంగా గురుగారు, అసలు కోవాబన్ అంటే దాన్ని ఒక పీక్స్లో తీసుకుపోయారు. మన కోవాబన్లో అతను ఇది కలిపాడో వాళ్ళకి నచ్చింది తిన్నారు. కట్టమైసం ముందు ఏరిగింది కూడా కలుపుకుని తినమనండి, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కోవబన్నం, వాళ్ళ టేస్టీ, వాళ్ళ ఇష్టం. మరి ఇతను ఒక బాధితుడు, అన్యాయంగా చంపారు, దాని మీద మాట్లాడాలి కదా. అవును, కోవబన్లో ఏం కలుపు పెట్టి తిన్నారు వీళ్ళు. అలాగే ఈ తరుణ్ అనే అతను దళితుడు, ఈ జైభీం బ్యాచ్కి వెళ్ళి ఏం పీకుతున్నారు? అవును, మాట్లాడాలి కదా. మామూలుగా పెద్ద పెద్ద డైలాగులే చేస్తారు. రావణాసురుడు మావుడే, నరకాసురుడు మావుడే, మహిషాసురుడు మావుడే. మరి ఇప్పుడు తరుణ్ మీవాడు కదా, మాట్లాడండి. మన కర్నూలు జిల్లాలో ఈ పందులు గుంపుగా వచ్చి ట్రాక్టర్తో గుద్దించి ఒక దళితుడిని చంపేశారు. ఏం చేస్తుంది? జైన్ బియ్యం బ్యాచ్, బియ్యం బ్యాచ్. ఇది బియ్యం బ్యాచా? బియ్యం బ్యాచ్
ఓకే. వెనకాల మాట్లాడకండి రోయ్, వీడియో కింద నెంబర్ ఇచ్చి మాట్లాడండి. మాకు క్యాస్ట్ రిజర్వేషన్ అక్కర్లేదు, మేము మతం మారిన గొర్రెలం, యేసు చవట కాదు, వాడు మాకు కూడెట్టగలడు అనుకునే వాళ్ళు మాట్లాడకండి. కింద నెంబర్ పెట్టి మాట్లాడమంటారు, ఏమన్నా మాట్లాడాలంటే. ఆడి పేరే పెట్టడు పెండకుడు, ఆడెవడో వచ్చాడు నిన్న మొన్న క్యాట్ లవర్ అంట. ఆడి పేరు ఉండదు, ఆడి బతుకు. మళ్ళీ నెంబర్ ఇస్తే ఫోన్ చేయరు, మీరు నాన్న పేరు చెప్పడు, నేను నెంబర్ ఇచ్చినా చేయడు. ఇప్పుడు చూసావా ఆడు ఎత్తాడాడు, చూసా ఆడు వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు, అమ్మా ఆడే పవన్ రెడ్డి ఇందాక ఫోన్ చేశాను, అమ్మా రాధామోహన్ సార్ ఫోన్ చేశాడు అంటున్నాడు కదా. అది ఎన్నిసార్లు నేను చెప్పాను హలో అంటే ఆడు పోదామంటాడు. భైజన్ కూడా చేసాం, ఏం చేద్దాం, అట్లుంటుంది అంతే గొర్రెలతో. ఈ హిందువుల పైన ఈ దాడులు ఆగాలన్నా లేదంటే ఏముంది నాన్న, అది ఏదైనా ఆగుద్ది. నేను ఇందాక వీడియో చూసా, నేపాల్లో 3 జెహాదీగాళ్ళు ఒక హిందూ అమ్మాయిని రేప్ చేశారు. ఈ జేసీబీ లాంటిది పొడుగ్గా ఒకటి ఉంటుంది కదా, అవును, దాన్ని తీసుకొచ్చారు, దానికి 3 తాళ్ళు వేసారు, ఆ గుడి ముందు ఆ ముగ్గురిని వేసారు, అంతే. అంతే కదా, అంతే. దాడి జరిగిన వెంటనే అట్లా చేస్తే అంతే సెట్ అయిపోద్ది. ఇంకోటి కూడా నేపాల్లోనే జరిగింది. పెళ్లి ఊరేగింపు వెళ్తుంది, పందులు రాళ్ళు వేసారు, ఊరేగింపు అయిపోయిన వెంటనే ఎక్కడి నుంచి రాళ్ళు వచ్చినాయో దాన్ని మొత్తం తగలేడేశారు. సెట్ అయిపోయింది అంతే. సెట్ ఫైర్ సెట్ సెట్ అంతే. ఓకే. సో సెక్యులరిజం అనేది భారతదేశంలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సెక్యులరిజం ఎవరు ఫాలో అవుతున్నారు? ఎవరు ఫాలో అవుతున్నారు? ఎక్కువ జనాభా ఎవరు ఉన్నారో హిందువులు మాత్రమే ఫాలో అవుతారు అంతే కదా. అవును, హిందువులు మాత్రమే సెక్యులర్గా ఉంటారు. ఎందుకు అంటే మనలో సహజంగా మానవత్వం ఉంటుంది. వాడు హిందువు నుంచి వాడు మతం మారిపోతే ఇంకా వాడి దగ్గర మానవత్వం జాతీయత ఉండదు. మీకు ఒక విషయం చెప్తే బాగా అర్థమవుతుంది. ఓకే. యాకూబ్ మెమన్ అని ఒక తీవ్రవాది చచ్చిపోయాడు. వాడి వలన బాంబేలో 1400 మంది గాయపడ్డారు, 400-500 మంది చచ్చిపోయారు. వాడిని ఉరి తీస్తే వాడి శవం వెనకాల కొన్ని వేల పందులు వచ్చినాయి. పాపం అబ్దుల్ కలాం గారు ఎంత గొప్పడు, ఒక్క మైనస్ ఉందా ఆయన మీద? ఒక్క నింద ఉందా? ఒక అపవాదం ఉందా? మరి ఆయన చచ్చిపోతే ఎంతమంది వచ్చేది? కాబట్టి భారతదేశంలో ముస్లిమ్స్ అబ్దుల్ కలాం గారిని ఫాలో అయితే అంతా మనకి బాయి లేదా బాయి అంతే, లేదా బాయ్. సో చివరిగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా చేద్దాం. ఓకే. భగవద్గీత, ఫస్ట్ భగవద్గీత గురించి ఒక మాటలో చెప్పండి ర్యాపిడ్ ఫైర్ లాగా. ద బెస్ట్ విజ్డమ్, బైబిల్, విచ్ స్ప్లిట్ ద సొసైటీ, ఖురాన్, ప్రపంచంలో కొత్త దేశాలను పుట్టించడం. ఓకే. ఇంకా హిందూ ధర్మంలో మీకు ఇష్టమైన గ్రంథం? భాగవతం. ఓకే. యువత తప్పనిసరిగా చదవాల్సిన ఒక పుస్తకం? భగవద్గీత. ఇష్టమైన దేవుడు? శ్రీకృష్ణుడు. ఓకే. మన హిందూ ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో నచ్చే పండుగ? దీపావళి. ఓకే. మీకు ఇష్టమైన ఆలయం 2 తెలుగు రాష్ట్రాలు? తిరుమల. ఓకే. హిందూ ధర్మం అంటే? సర్వే జన సుఖినో భవంతు. ఓకే. ఇప్పుడు మన ఇష్టమైన ప్రసాదం అంటే ఆలయాల్లో? చక్కెర పొంగలి. ఓకే. సక్సెస్ అంటే ఏంటి గురుగారు? చచ్చిపోయే లోపల ఈ సొసైటీకి ఏదైనా ఇచ్చి వెళ్ళడం. చివరిగా హిందువులు కావచ్చు, హిందూ యువత కావచ్చు, మీరు ఇవ్వాలనుకునే ఒక సందేశం గురించి చెప్పండి. మీరు ఇవ్వాలనుకునే ఒక సందేశం గురించి హిందూ జనాలు కావచ్చు, యువత కావచ్చు, ఎవరికైనా కూడా. సమయం చాలా తక్కువ ఉంది, వ్యర్థం చేయకుండా వినడానికి, చదవడానికి సమయాన్ని బాగా వాడండి. ఓకే. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. సో ఇది ఇంటర్వ్యూ, ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.